ఇక ప్రియుడి గొంతుకొచ్చిన ప్రియురాలు రక్తపు మరకలు తుడిచి పోలీసులకు ఫోన్. ఆగ్రాలో షాకింగ్ ఘటన. బా, మరి ఈ ప్రియుడు ప్రియురాలు ఏందిరా నాయన, గొంతులు కోసుడు ఏందిరా? ఆడోళ్ళు ఇట్లా తయారవుతుండ్రు. ఆడోళ్ళు ఎక్కువ చంపుతున్నారు మొగోళ్ళను. ఇగో హోటల్ కదా అనుకుంటున్నా, ఇది ఇల్లా హోటలా? హోటలే ఉన్నట్టుంది, హోటలే. లవర్ గొంతు కోసి దారుణంగా హతమార్చిన ప్రేయసి. ప్రేమగా హోటల్కు తీసుకెళ్లి తనతో వచ్చిన ప్రియుడిని సుత్తితో కొట్టి అతను స్పృహ తప్పగానే కత్తితో పీక కోసింది. వారే వా, సుత్తితో కొట్టి కత్తితో పీక కోసిందో ప్రేయసి. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. ఒక హోటల్లో ప్రియుడు 36 సంవత్సరాలు అంట వానికి కలిసి దిగిందో వివాహిత. అమ్మా, ఆమెకు పెళ్ళయిందంట ఆల్రెడీ. ఇద్దరు దూరపు బంధువులు కావడంతో ఎవరికి అనుమానం రాలేదు. గదిలోకి వెళ్ళిన కాసేపటికే ఇద్దరి మధ్య ఆ తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన సదరు మహిళ తన వెంట తెచ్చుకున్న సుత్తితో ప్రియుడు తల మీద బలంగా బాధింది. అంటే ముందే ప్రీ ప్లాన్ సుత్తి. అతడు స్పృహ కోల్పోగానే కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది. హత్య తర్వాత రక్తపు మరకలు తుడుచుకొని హోటల్ రిసెప్షన్ నుంచే నేరుగా పోలీసులకు ఫోన్ చేసి, నా ప్రియుడిని చంపేశాను, సుత్తితో కొట్టి కత్తితో గొంతు కోసాను, డెడ్ బాడీ పైన రూమ్లో ఉంది, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అంటూ సమాచారం అందించింది. బొబ్బా, గొప్ప ప్రియురాలే ఉన్నదిరా నాయన. వివాహిత అంట, మళ్ళీ ఆమె పెళ్ళయింది. ఇంతకుముందు పెళ్లి కాని వాళ్ళే ప్రియుడు ప్రియురాళ్ళు ఉండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రియుడు ప్రియురాలి అని పిలుచుకోవాలి. ఇక మన కోర్టులు కూడా గవ్వే ఇస్తున్నాయి, సుప్రీంకోర్టులు, హైకోర్టులు. గమ్మత్ ముచ్చట్లైన బయటికి ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కేసులో గమ్మత్ ఇస్తూ ఉన్నాయి. దాని గురించే అదే సుత్తితో కొట్టింది, అదే పీక కోసింది, రక్త మరకలు దుడిచేసింది, అదే రిసెప్షన్ నుంచి ఫోన్ చేసి ఉన్నది ఉన్నట్టే చెప్పింది. బా, మరి దీనికి ఎందుకు ఈ ప్రేమలు, మన్ను మశానం? నీకు పెళ్ళయింది, మళ్ళీ వాడిని ఎందుకు పిలిపించుకున్నావు? ఏంది కథ? ఈ ఓయోలు వచ్చిన కానీ అన్నీ ఓయో అవుతున్నాయి, ఇవే అవుతున్నాయి మొత్తం. గమ్మతుందేంద్రా శివగాడు ఇట్లా ఏకరై ఇది.